హలో అండి, ఈ పూట వీడియో ఏంటంటే చూడండి, విఘ్నేశ్వర పండుగ మేమన్నీ చేసేసాము. ఇప్పుడు పెద్ద బొమ్మ కాడికి తీసుకెళ్ళి పెట్టేస్తున్నాము. ఈ మూట ఏందని అడగచ్చు మీరు. ఈ మూట ఏంటంటే ఆయనకు మేము ఆ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు బత్తిం అయితే కడతామండి. అంటే ఉప్పు, పప్పు, బియ్యం ఈ కట్టి సంవత్సరం పొడుగు ఆయన తినడానికి నిమజ్జనం చేసేటప్పుడు దాంతో కూడా వదిలేపిస్తామండి. ఆయనకు తినడానికండి. మాకు ఎలాంటి లోటు లేకుండా మా కుటుంబం అంతా కాపాడి మా ఇంట్లో ఇలాగే తిండికి గుడ్డకి ధనానికి లోటు లేకుండా స్వామి మాకు కలిగించు. మళ్ళీ రేపు సంవత్సరం తిరిగి నువ్వు ఇలాగే ఇంతకన్నా బాగా మాకు కలిగించి నువ్వు మా ఇంటికి రావాలనేసి ఒక సంకల్పం అనుకొని మేమైతే ఇలా అయితే పంపిస్తామండి. అది మా ఇంటి సాంప్రదాయం అండి. మామూలుగా మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మోళ్ళ ఇంట్లో కూడా ఇలాగే పెడతాం. మేము బత్తెం కట్టే పంపిస్తాము. అది అయితే మేము చేస్తామండి. చూడండి, లేతే ఆకులతో సహా విఘ్నేశ్వరుని మేము తీసేస్తున్నాము. తీసి పెద్ద బొమ్మ దగ్గర పెట్టేస్తాము. వాళ్ళు ఎన్ని రోజులు, 3 రోజులకి తీసేవాళ్ళు తీస్తారు, 5 రోజులకి తీసేవాళ్ళు తీస్తారు. అది వాళ్ళ ఇష్టం అండి. మొత్తం ఆకులతో కూడా చూడండి ఇలా చేసి అయితే పెట్టాము. ఆయన కింద ధాన్యం బియ్యం వేసాము. ఇలా ఆ బియ్యము మేము ఒక శుక్రవారం రోజు ఆయనకి నైవేద్యంగా వండి మళ్ళీ టెంకాయ కొట్టుకొని మొక్కుబడి అయితే చెల్లించేస్తామండి. ఆయనకి బత్యంతో పాటు 2 కాయలు కూడా ఏదన్నా పండ్లు పంపిస్తాము. ఇంకా అక్కడ పెట్టేసి ఏదన్నా ప్రసాదం ఇచ్చేసి టెంకాయ ఇచ్చేసి ఆయనకి మేము చెప్పేసి వచ్చేస్తామండి. మేమైతే ఇలాగ చేస్తాం. మీరు ఎలా చేస్తాం?